ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? దానికి కావాల్సింది రవ్వ, ఓకే, పెరుగు, ఉల్లిపాయలు, ఓకే, కారం, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, వంట సోడా, కొద్దిగా పసుపు, ఓకే, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, అంతే. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఈ రవ్వ ఉంది కదా, రవ్వ పెరిగేసి నానబెట్టుకోవాలి. ఓకే, కొంచెం ఎంతసేపు? ఒక 5 minutes నానితే సరిపోతుంది. ఓకే, సో 1 కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు సరిపోతుందా? సరిపోతుంది. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? మీ ఓన్ రెసిపీనా? ఇదా ఏం ఓనేమ్మా, అంటే ఈ పిల్లలు వస్తుంటారు కదా, మా పిల్లలు ఎప్పుడు ఈ దోశనేనా, ఇడ్లీనా, పూరి అయితే చేసే ఒప్పుకుండదు, కానీ ఇంకేదో వాళ్ళు వచ్చినప్పుడు చేస్తా ఎప్పుడన్నా. అవి కూడా నాకు సరిగ్గా కుదరదు. ఓకే, ఎప్పుడు ఇవే చేస్తావని అంటారు. సో అందుకని వాళ్ళ కోసం కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేస్తా. సో ఇది ఎవరి ఫేవరెట్ రెసిపీ? ఇదా చెప్పాలంటే ఇది మా చిన్న పాపకే. మీ చిన్న పాపకే, మా హస్బెండ్ కి ఇంకా వెజ్ లో ఏది వండు, అది ఉప్పు ఎక్కువ కానీ కారం ఎక్కువ కానీ ఏమైనా కానీ సైలెంట్ గా తింటాడు. ఏమన్నా నాన్ వెజ్ తినరా ఆయన? నాన్ వెజ్ తినరు, తిన్నా కూడా గ్రేవీ వేసుకుంటాడు, దానికి 12 వంకలు పెడతాడు. అయ్యో, మరి మీరు ఇంత టేస్టీగా వండుతున్నారు, వంకలు పెడతారా? తినడు కదా, ఆయనకి ఇష్టం ఉండదు. మరి ఇంట్లో 4 నాన్ వెజ్ తిని ఆయన ఒక్కరే వెజ్ తింటారా? మళ్ళీ ఆయన కోసమే ఇంకా మేము అసలు తినేది కూడా సరిగ్గా తినము. ఎందుకంటే ఆయన నాన్ వెజ్ మేము ఒకటి వండుకోవాలి, ఆయనకు ఒకటి వండాలి. ఇక ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి వండాలంటే ఇబ్బంది కదా. ఇంకెందుకని మీరే వెజ్కి ఎక్కువ శాతము. ఇంకెప్పుడన్నా చేస్తాము, కాకపోతే సండే రోజు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మా కోసం కాకపోయినా మా పిల్లలు వస్తారు. సో పిల్లలకి భయపడైనా చేస్తారనమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇది పాన్ పెట్టుకోవాలా. ఓకే, ఆయిల్ వేడెక్కాలా? ఆయిల్ వేడెక్కాలి కొంచెం. కొంచెం ఉల్లిపాయ, ఓకే, ఉల్లిగడ్డ వేసుకోవాలా. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఓకే, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. కొంచెం పసుపు వేయాలి. ఓకే, కొంచెమే వేయాలి ఇందులో కూడా. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది ఉల్లిపాయ. ఓకే, తర్వాత కొంచెం క్యారెట్ తురుము వేయాలి. క్యారెట్ తురుము అంటే ఇందులో ఓన్లీ క్యారెటేనా లేకపోతే వేరే? క్యారెట్ వేసుకోవచ్చు, మన బీట్రూట్ వేసుకోవచ్చు, కొంతమంది ఆమ్లెట్ కూడా వేస్తారు దీంతోనా. ఓకే, ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ మంచిగా దాన్ని ఆమ్లెట్ వేయాలి, చిన్న పీసెస్ చేసి ఇందులో వేసుకోవచ్చు. ఓకే, మనం అది ఎగ్ ఏంటంటే ఆమ్లెట్ వేస్తాం కదా, ఆమ్లెట్ లానే చూస్తాం కానీ దాంతో కర్రీ చేస్తారు. అవును, ఎగ్ తో చాలా రెసిపీస్ ఉంటాయి కదా. ఉంటాయి, ఆమ్లెట్ కర్రీ చేస్తారు. ఆమ్లెట్ కర్రీ, అవును, ఆమ్లెట్ కర్రీ చేస్తారు. ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు. ఓకే, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఓకే,
అయిపోయిందా? అయిపోయింది. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మంచిగా కొంచెం వేగనిచ్చి చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఇది రవ్వ కలిపినాం కదా, రవ్వ పెరుగు కలిపినాం కదా, ఇది కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం పిండిలా మన దోశ పిండిలాగా రావాలి. ఓకే. కొంచెం దోశ బ్యాటర్ టైప్ వచ్చేస్తుంది. ఇది అన్నీ వేసేసరికి గట్టిగా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇదంతా వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారం, ఓకే, కొంచెం అంతా ఉప్పు, సాల్ట్, కొంచెం అంతా వంట సోడా. ఓకే. వంట సోడా ఎందుకు? పొంగటానికా? వంట సోడా ఎందుకంటే ఇది రవ్వ కదా, మనము వేపలేము, ఏం చేయలేము. కొంచెం గ్యాస్ ఫామ్ కాకుండా కూడా ఉంటుంది. కొంచెం బన్ టైప్ కూడా వస్తుంది. బన్ టైప్ రావాలంటే కొంచెం పొంగాలి కదా. ఓకే. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని, ఓకే, సో అది వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలా? కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసుకుంటే ఒక 5 to 10 minutes అయిపోతుందా? ఇది తొందరనే అయిపోతుంది. మనం అది వేపేసినాం కదా, రవ్వనే కదా అది. అవును. కొంచెం ఉడికినట్టు కాగానే తీసేసుకోవాలా. ఓకే. మామూలుగా ఇంట్లో దోశలు వేస్తే అయితే కనీసం ఇంట్లో మనం బయట తిన్నది ఒకటి తింటే సరిపోతుంది. ఇంట్లో అయితే కనీసం ఒక 3-4 తింటాం కదా. తింటాం కదా. నేనైతే 4-5 కూడా తింటది. మంచి ఫుడ్ అన్నమాట మీరు. తింటా. ఇదైతే 2 సరిపోతుంది. 2 చాలు. ఎందుకంటే ఇప్పుడు అందులోనే కర్రీ మిక్స్ అయినట్టుంది కదా. అవును. మామూలుగా మేము ఇంట్లో చేస్తే ఏం చేస్తామంటే దీనికి కొంచెం టమాటా పచ్చడి లాగా చేసుకొని తింటాం పక్కన. ఇట్లా తిన్నా సరిపోతుంది. సో ఎప్పుడైనా టైం లేనప్పుడు కొంచెం ఫిల్లింగ్ గా ఉండాలి, డే మొత్తం మనం ఉండాలి అనుకుంటే ఒక 2 తింటే సరిపోతుంది. ఓకే. 8 o'clock అట్లా తిన్నాం అనుకోండి, 2 తిన్నామంటే మళ్ళీ ఒక 2 వరకు ఉండగలుగుతాం మధ్యలో ఏం తినకుండా. కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్. ఓకే. మంచిగా రోస్ట్ అయిందండి. రోస్ట్ ఇలాగే ఉండాలి. ఇట్లా ఉంటేనే కదా మన టేస్ట్ బాగుంటుంది. ఎస్. చూడండి నేను చేసిన రవ్వ బన్. థ్యాంక్ యూ. రవ్వ బన్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. రవ్వ బన్ కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, కారం. రవ్వ బన్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో రవ్వ తీసుకొని అందులో పెరుగు వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, క్యారెట్ తురుము, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర వేసి మగ్గించి పక్కన పెట్టుకోవాలి.
నానబెట్టిన బొంబాయి రవ్వని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టించి తరువాత ఒక మిక్సింగ్ బౌల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి అందులో కారం, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలిపి పాన్ మీద చిన్న చిన్న రొట్టెలు వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, రవ్వ బన్ రెడీ.